హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీడీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. ఏ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఏ పోస్టులు ఉన్నాయి, వాటి రోస్టర్ పాయింట్లు ఏంటి, ఇంకా ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ అనేది మీరు జతపరచాల్సి ఉంటుందో అనేది వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే వీడియో యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ యొక్క అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి అందరికీ తెలిసినట్టు ఈ యొక్క పోస్టులకి అర్హతల విషయానికి వస్తే అంగన్వాడీ టీచర్కి 12వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు ఈ యొక్క పోస్టులకు అర్హులై ఉంటారండి. వయసు విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాలు అయి ఉన్నవారు, అలాగే స్థానిక మహిళలు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అర్హులని చెప్పి కూడా ఇచ్చారండి. ఇంకా ఈ యొక్క పోస్టులు ఏ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మందని పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు అనేవి ఉన్నాయండి. ఇంకా మరొక ప్రాజెక్ట్ వచ్చేసి రామగుండం ప్రాజెక్ట్ పరిధిలో ఇంకొక కొన్ని పోస్టులు, అలాగే పెద్దపల్లి పరిధిలో కొన్ని పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ అనేది సమర్పించాల్సి ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్ సమర్పించాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరు యొక్క నోటిఫికేషన్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా వెబ్సైట్ వచ్చేసి www.tg.nic.in వెబ్సైట్ ద్వారా మీరు యొక్క పోస్టులకి అప్లికేషన్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి ఎలా ఆన్లైన్ అప్లై చేసుకోవాలని ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కూడా నేను వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకెవరికైనా డౌట్ ఉంటే అది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఈ యొక్క పోస్టులను సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయటకు, సవరించటకు లేదా మార్పులు చేయటకు జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారికి పూర్తి అధికారం కలదని చెప్పి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా ఇచ్చారండి. ప్రజావాణిలో కానీ కార్యాలయంలో కానీ సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవని కూడా ఈ యొక్క ఆర్టికల్ ఇచ్చారు. ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇంకా ఏ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఏ సెంటర్లో పోస్టులు ఉన్నాయి, అలాగే రోస్టర్ పాయింట్స్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా ముందుగా పెద్దపల్లి ప్రాజెక్ట్ పరిధిలో 17 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే రామగుండ ప్రాజెక్ట్ పరిధిలో 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా మంతాని ప్రాజెక్ట్ పరిధిలో మాత్రం అత్యధికంగా 43 ఖాళీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అండ్ ఈ యొక్క రోస్టర్ పాయింట్ సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ జేసీడీ టెక్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ముఖ్యంగా ఏ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలు సెంట్రల్ వారీగా ఖాళీలు అనేవి చెప్తాను, దాంతోపాటు రోస్టర్ కూడా చెప్తాను. సుల్తాన్పూర్ 1లో ఎస్సీ గ్రూప్ 1కి కేటాయించబడిందండి. శివాయిపల్లికి ఓసీ వారికి కేటాయించబడింది. సుల్తానాబాద్కి ఎస్సీ గ్రూప్ 2, దేవునిపల్లిలో ఓసీ వారికి, గోపాలరావుపేట 1లో బీసీఏకి, కొత్తూరు 1లో ఓసీకి, పెద్దాపూర్కి వీహెచ్ వాళ్ళకి కేటాయించారండి. సుద్దోల 2లో ఈడబ్ల్యూఎస్ వారికి, అబ్దాపూర్ 1కి బీసీబీ వారికి, ఎలిగేట్ 2కి ఓసీ వారికి, కోడూరుపాక వాళ్ళకి ఓసీకి, మరిపల్లికి ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఓసీ వారికి కేటాయించారని చెప్పి ఇచ్చారండి. ఇంకా కమర్ ఖాన్పేట్లో బీసీసీ వాళ్ళకి, శ్రీరాంపూర్ 2కి ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి, మియాపూర్లో ఈడబ్ల్యూఎస్ వారికి, నర్సాపూర్ 1కి బీసీడీ వారికి, సుల్తాన్పూర్ 2కి బీసీఈ వారికి అనేది ఈ రోస్టర్ పాయింట్ అనేది కేటాయించారు. ఇంకా రామగుండ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేసి వేమునూరు వారికి ఓసీకి, కుందన్పల్లికి ఓసీ, ఎల్కలపల్లి 1కి ఎస్సీ గ్రూప్ 2, ఎల్కలపల్లి 3 బీసీఏ వారికి కేటాయించారు. ఇంకా నెక్స్ట్ మంతాని ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న సెంటర్ వారిగా ఖాళీలు చూస్తే కల్వచెర్ల వారి 3కి ఓసీఈ వారికి, లద్నాపూర్ ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి, ఉప్పర్ల కీసరం 1కి ఓసీ వారికి, ఉప్పట్ల 2కి బీసీఏకి, కేశన్పల్లి 1కి ఓసీ వారికి, లద్నాపూర్ 3కి వీహెచ్కి, గుమ్మనూర్ 1కి ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి, బేగంపేట 2 ఎస్టీ వాళ్ళకి, నాగారం 1కి ఈడబ్ల్యూఎస్ వారికి, పెంచికల్పేట్ బీసీబీ వారికి, పెరుపల్లి 2కి ఎస్టీ వాళ్ళకి, ఎక్లాష్పూర్ 3కి ఓసీ వాళ్ళకి, వెంకటాపూర్ 2కి ఎస్సీ గ్రూప్ 2 వారికి కేటాయించారు. ఇంకా రత్నాపూర్ 3కి ఓసీ, లకేపూర్ 1కి ఎక్స్ సర్వీస్ మెన్ లేదా ఓసీ వారికి కేటాయించారు. కల్వచెర్ల 1కి ఎస్సీ గ్రూప్ 3 వారికి కేటాయించారు. పెద్దంపేట వాళ్ళకి బీసీసీ, బేగంపేట 1కి ఈడబ్ల్యూఎస్, బేగంపేట 3కి బీసీడీ, బేగంపేట 4కి బీసీఈ, వెంకట్రావుపల్లి 6కి బీసీఏ, మంతాని 5కి ఓసీ, శ్రీరామ్ నగర్ బీసీబీ, సిరిపురం 1కి ఓసీ, మల్లేపల్లి వారికి ఎస్సీ గ్రూప్ 3 వారికి కేటాయించారు. చిన్న ఉద్దెల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి,
అదవి శ్రీరాంపూర్కి బీసీఏ, రత్నాపూర్ 1కి ఓసీ, మంతానికి హెచ్హెచ్ వాళ్ళకి, ఏక్లాస్పూర్ 1కి ఓసీ వాళ్ళకి, కమ్నాపూర్ 3కి ఎస్సీ గ్రూప్ 2, కమ్నాపూర్ 6కి ఎస్టీ వాళ్ళకి కేటాయించారు. ఇంకా మంతాని 15కి ఓసీ వారికి, బోయినీపేట్ వాళ్ళకి బీసీబీ, శుక్రవారంపేట్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, వెంకటారావుపల్లి 5కి ఎక్స్ సర్వీస్ మెన్ లేదా ఓసీ వారికి కేటాయించారు. కన్సాయిపేట వాళ్ళకి ఓసీ 1ని కేటాయించారు. ఎక్లాస్పూర్ 2కి బీసీడీ, ఓదేదు 1కి ఓసీ, ఇప్పలపల్లి ఎస్టీ, అడవి శ్రీరాంపూర్ 2కి బీసీడీ, మైదంబండ బీసీఈ, మంతాని 12కి బీసీఏ. ఇది ఫ్రెండ్స్ పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్స్ అనేది కూడా చూసి ఉన్నాం. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఏమేమి సర్టిఫికేట్స్ అనేది మీరు జతపరచాల్సి ఉంటుందంటే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఈ స్కాన్డ్ కాపీస్ అనేవి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్, గమనించండి. పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం ఇది తహసీల్దార్చే జారీ చేయబడిందని చెప్పి ఇచ్చారండి. విద్యార్హత పత్రములు, ఇంటర్ ఆపై చదివిన విద్యార్హతలో మార్కుల జాబితా అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నివాస ధృవీకరణ పత్రము ఇది కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ తహసీల్ ఆఫీస్ నుంచి తీసుకున్నదండి. ఒకవేళ ఎవరైతే అంగవైకల్యం కలిగిన వారైతే సదరం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసేటప్పుడు జతపరచాల్సి ఉంటుంది. అనాథలు అయితే అనాథ సర్టిఫికేట్ అనేది కూడా జతపరచాల్సి ఉంటుందని ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి వివరాలు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఈ పోస్టులకు సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ జేసీ టెక్లో పోస్ట్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే వీడియో యూస్ఫుల్ ఉంటుందో వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.